హాయ్ మమ్మీ. హాయ్. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం మమ్మీ వెరైటీ బొట్టు పెట్టుకున్నావు కొద్దిగా పెద్దగా ఈరోజు వెరైటీ పొడుగు బొట్టు పెట్టుకుంటే అది చెడిపోయి కొద్దిగా పెద్దగా అయింది. అవునా? ఆంజనేయ స్వామి గుడిలో కూడా ఇట్లాంటి బొట్టే పెడతారు కానీ ఆంజనేయ స్వామి గుడి కాదు, ఇంట్లో పెట్టుకున్నదా? ఓకే ఓకే, పెద్దగా అయింది. అవును, పొడుగు బొట్టు పెట్టుకున్నా ఈరోజు. ఏంది మమ్మీ తీగలేదు మమ్మీ ఇట్ట పడుతున్నాయి నీ మీద. బా టొట్టాయ్. ఏం వంట చేస్తున్నావు మమ్మీ ఈరోజు? ఈరోజు టమాటా పప్పు, చికెన్ కబాబ్. ఓ మై గాడ్, ఈ చికెన్ కబాబ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఈ రోజు? సడన్ సర్ప్రైజ్ ఏంటి? చికెన్ కబాబ్ నువ్వు ఎప్పుడు చేసినావు మమ్మీ? చికెన్ కర్రీ చేసినావు, బిర్యానీ చేసినావు, ఒకసారి ఎప్పుడు చాలా తక్కువ. ఎప్పుడు చికెన్ కబాబ్ చేసి సైడ్స్ చేస్తావు అంతే. ఈ రోజు చికెన్ కబాబ్ వెరైటీ మెయిన్ కోర్స్ చేస్తున్నావా? 2 రకాలు, ఫుల్ జాయింట్ లెగ్ పీస్. ఫుల్ జాయింట్ లెగ్ పీస్ 4 పీసెస్. ఓయమ్మా, కింద చాలా ఉన్నాయా? 4 పీస్. తెలియలేదు ఇప్పటిదాకా, అదంతా కబాబ్ ముక్కలు ముక్కలు అనిపించింది. అది ఇది 2 కేజీలు మొత్తం కలిసి. స్కిన్ పవన్ కూడా బలి ఇష్టం. ఇట్లా స్కిన్ ఇట్లా బలి కూకు ఇది బలి ఉంటాయి. కబాబ్ చేసుకుందాం, టమాటా పప్పు చేసి. హాయ్ అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట చికెన్ కబాబు, టమాటా పప్పు, వైట్ రైస్ చేసుకుందారండి సూపర్గా. ఇది క్లియర్గా ఏం చేసి కలిపి పెట్టినో ఒకసారి చెప్తానండి. మంచిగా కడుక్కొని, చికెన్ కడుక్కొని, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా ఇదేంది కబాబ్ పౌడర్, ఆయిల్, 7 ఐటెంలు వేసుకొని ఎన్ని వేసినంటే అన్నీ ఒక్కొక్క స్పూను 2 స్పూన్లు వేసేసిన. సరిపడా వేసి మంచి కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం. 7 ఐటెంలు కరెక్ట్గా వేయాలి. మళ్ళీ కరెక్ట్గా ఒకసారి చూసుకోండి. అవి వేసి మంచిగా కలిపి పెట్టుకొని 2 గంటల పక్కన పెట్టుకున్నా. 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా, బయటనే పెట్టినా. పెట్టి ఇప్పుడు మనం కబాబ్ వేసుకుందాం. జాయింట్ లెగ్ పీసులు చాలా బాగుంటాయండి, అందుకే తెచ్చిన. చేస్తా. ఇదిగోండి మా మమ్మీ నిన్నటి నూనె, పాత నూనె ఉపయోగిస్తూ నువ్వు రాగాకు వీడియో దిగాక అంటుంది. ఏంది మా భూమి పెద్ద మమ్మీ అంత మాత్రం వాడుకోకుండా ఉంటారా పాత నూనెలో? వీడియో చూపించకుండా. మొన్న అప్పలు చేసిన నూనె అండి, పార పోసుకోం కదా, చికెన్ లెక్కేసుకో. చికెన్ చేసిన నూనె అప్పలు లెక్కేసుకోకూడదు, కానీ అప్పలు చేసింది చికెన్కి వేసుకోవచ్చు కదా. ఆయిల్ మంచిగా కాగిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫుల్ జాయింట్ లెగ్ పీస్లు వేసుకుందాం. ఈ విధంగా ఈ జాయింట్ లెగ్ పీస్లు 2 సార్లు, ఒకసారి తీసి సగం అయినాక సగం కాలినాక తీయాలా, సైడ్కి పెట్టుకోవాలా, అంతలోకి చిన్న పీస్ వేసుకోవాలా, మళ్ళీ 2వ సారి వేసుకోవాలా. అప్పుడు లోపలికల్లా మంచిగా ఉడుతుంది. ఒక్కసారి ఉడకాలంటే పైన మాడిపోతే లోపల ఉడకదు. 2 టైం వేసుకున్నాం. చూడండి మంచిగా కాలి ఎర్రగా ఈ విధంగా కాలి చూడండి. ఇప్పుడు టిష్యూ పేపర్లు ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఇంకొకసారి వేసుకోవాలి మనం. టిష్యూ పేపర్లు ఇప్పుడు పెట్టద్దు. టిష్యూ పేపర్లు పెట్టద్దా? అసలు టిష్యూ పేపర్లు లేవండి. టిష్యూ పేపర్లు అయిపోయినాయి. వారం నుండి టిష్యూ పేపర్ లేవరా, తీసుకురాలేదు నేను తీసుకురాలేదు. పాపం దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు టిష్యూ పేపర్లు వద్దండి. అవి వేరే మొహం తుడుచుకునేది చిన్న టిష్యూ పేపర్. ఇప్పుడు టిష్యూ పేపర్ లేవు కదా, నువ్వు పెద్దవి పెడతావు కదా, అవి అయిపోయినాయి కదా, అందుకే వద్దు కదండి ఇప్పుడు. మాట్లాడిరా అందుకని ఇప్పుడు వాడు పెట్టద్దు, ఎందుకంటే ఇప్పుడు ఆ నూనె అంతా పీల్చుకుంటుంది. ఇంకొకసారి మనం వేయాలి కాబట్టి. ఏం కవరింగ్ మమ్మీ, కవరింగ్ అంటే అంతా అబద్ధాలే. నేను నిజం చెప్పినా నమ్మర్రా మన వాళ్ళు ఎవరు. లేదు మమ్మీ, నువ్వు గొప్పదాని అంటున్నా. పాపం టిష్యూ పేపర్ లేని దాన్ని కూడా నువ్వు ఇప్పుడు అవసరం లేదు. నేను చూపిస్తున్నా లేదా ఇప్పుడు? ఓకే రైట్. మళ్ళీ వేసుకుందామండి. ఇంకొక 2 లెగ్ పీసులు ఉన్నాయి. నూనె ఇంకా వేడవ్వలేదు, బాగా సిమ్లో పెట్టున్నావు. ఎట్ట వేడికి భూమి పెట్టిన మమ్మీ నిన్న వస్తేనే కదా యూట్యూబ్. మంచిగా గుజ్జు చేయడానికి పక్కన ఉంటే మంచిగా దానికి ఇంకోసారి పూసుకోవాలి. ఇప్పుడు కూడా మంచిగా కాలిద్దాం. ఇట్లా ఎన్ని కాలిన తర్వాత అప్పుడు ఇది వేస్తాను.
ఈ కబాబ్ పీసులు చూడండి చిన్న చిన్నవి. ఇవి వేసి తర్వాత మళ్ళీ ఇంకోసారి అవి వేసుకుంటా, అప్పుడు చూపిస్తా. రెండోసారి కాల్చడానికి. రెండోసారి కాల్చడానికి. పప్పు తాలింపు వేసుకుంటున్నాను. టమాటా పప్పు, కరివేపాకు, ఇప్పుడు ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వేసి, జీలకర్ర వేసి, పప్పులు వేసి, ఆవాలు వేసి, కరివేపాకు వేసి, ఎండుమిరపకాయలు వేసి మంచిగా యాగనిచ్చి అప్పుడు ఈ పక్క మంచి కాగబెట్టుకున్నా పప్పు వేసుకుంటా. టమాటా పప్పు సూపర్గా ఉంటుంది. కబాబు పప్పు పోసేసుకుందాం. కాగింది బాగా. అయినది పప్పు తీసేస్తా, ఎందుకంటే పక్కన సైడ్ బాగా కాగబెట్టినాను, ఇప్పుడు అవసరం లేదు. ఇక పడుతుంది వాయి అంతా పట్టచ్చు, పట్టకపోవచ్చు. వేసేస్తా. ఇన్నిసార్లు మళ్ళీ ఊరేస్తారు. మిగిలితే కొద్దిగా మిగులుద్ది, అది కాలి కొద్దిగా తక్కువ అయిపోతుంది. మొత్తం వేస్తా. సరిపోయిందిగా? సరిపోయింది అంతే. ఏగిందండి మంచిగా, కబాబ్ అంతా ఏగింది. ఇప్పుడు దాన్ని గార్నిష్ కోసము, 2 పచ్చిమిరపకాయలు గార్నిష్ కోసం. ఎక్కువ లేవు పచ్చిమిరపకాయలు, 2 ఉన్నాయి. 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు. ఏమో పుల్లు చిటపట్లాడిందో. ఒక రోజు మంట వేసుకొని అంటే తడినట్టుంది వాటి మీద. కడిగినా కదా, తడిగిన పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టాలా, అంటే పేలుతాయి. ఘాటు పెట్టినంటే ఘాటు పెట్టినాయి కాబట్టి లేకపోతే పేలుతాయి. తర్వాత అట్లయితే తీసుకున్నాం. బాగా అందులోకి ఉల్లిగడ్డలు పెట్టేసి కూడా ఓకే. This is called garnishing. రెడీ మమ్మీ. ఇంకా కరివేపాకు కూడా వేసేస్తే అయిపోయింది, పని చేసిన. చూస్తుంటే బాగా టెంప్టింగ్ ఉంది మమ్మీ. చూడండి, ఈరోజు నేను చేసిన చికెన్ కబాబు జాయింట్ లెగ్ పీసులు సూపర్గా ఉంటుంది. జాయింట్ లెగ్ పీస్ అండ్ కబాబ్ పీసులు. పండి తిందాం, భోజేద్దాం పండి. మీరు కూడా రండి తిందాం. బెంగళూరులో మా వాళ్ళు కూడా ఉండేది, బెంగళూరులో అనేసి ఒక కామెంట్ పెట్టారు మమ్మీ. వాళ్ళు ఒకవేళ రామూర్తి దగ్గర ఉంటే మా ఇంటికి వెల్కమ్ అండి, ఒకసారి రండి, మా మమ్మీ చేసి పెట్టిన వంట తినేసి టేస్ట్ చేద్దరు ఎట్లుందో. అన్నం పొగలు పోతుంది. మమ్మీ వేడి వేడి అన్నం అంతే కదా, మరి పొగలు పోతుంది కదా. పప్పుచారు ఉప్పు చేప లాగా పప్పుచారు చికెన్ కబాబ్. టమాటా పప్పు. పప్పు ఇది పప్పుచారు కాదు. పప్పుచారు కాదు, టమాటా పప్పే నేను కూడా కన్నది. మేము వేసుకుంటాం. ఫస్ట్ నువ్వు తినేసి టేస్ట్ చెప్తే కదా. సరే మరి వేసుకో. ఏది వేసుకున్నాను, అదే ఇదే 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 ఏది వేసుకుంటావు? వేసుకో మమ్మీ. ఏది వేసుకున్నాను అర్థం కాదు. పల్లెల్లోనే పెట్టుకుంటావా, సైడ్కి పెట్టుకుంటావా? పల్లెలను పెట్టుకుంటా. పల్లెల్లో పెట్టుకుంటావా? సరే. ఏది ఇదే 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 పెట్టుకో. అన్ని ఒకటే, అన్ని జాయింట్ పీస్లే. అన్ని పెట్టుకోబుద్ది అవుతుంది కదా. అన్ని వద్దులే, ఎక్కువ అయితే నేను తినాలి కదా. అవునా? మీరు తినడం అవసరమా? అవసరమా? నువ్వే ముఖ్యం మమ్మీ. ఇది తినేసరి నీకు కడుపు నిండిపోద్ది మా లెగ్ పీస్. అవును. ఇప్పుడు తినేసి నేను కూడా టేస్ట్ ఎట్లుందో చెప్తాను. అన్నము పప్పు మామూలుదే, కానీ అన్నము పప్పులోకి చికెన్ జాయింట్ లెగ్ పీస్ సూపర్ కాంబినేషన్.
వావ్ మమ్మీ మమ్మీ పప్పు చాలా బాగుంది మమ్మీ, టేస్ట్ చాలా బాగుంది, మంచి కుదిరింది. చికెన్ జాయింట్ ఇది ఒక్కటే దగ్గర దగ్గర నాకు తెలిసి 1/2 kg పైన ఉన్నట్టుంది. వెరీ టేస్టీ. నువ్వు చేసిన చికెన్ జాయింట్ లెగ్ పీస్ కబాబ్ రైస్ విత్ దాల్ వెరీ నైస్ మమ్మీ, సూపర్ టేస్ట్, ఆసమ్. డైనింగ్ టేబుల్ సెటప్ లేదా మమ్మీ ఈసారి? డైనింగ్ అక్కడ నిండిపోయింది. ఓకే, మా అదర్ కాలుతుంది, మా ఫ్యామిలీసేనా? ఏ మరి పప్పుతో తిందాం. టమాటా పప్పు అది తిప్పుకుంటుంది, ఇది కొడతా. లెగ్ పీస్ సూపర్గా ఉడికింది, అసలు బాగా ఎగింది. 2 సార్లు 2 టైమ్ వేసిన, చాలా బాగుంది. ఇట్లా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంది. కబాబ్ బాగా ఎగింది, బాగా టేస్ట్గా ఉంది. కరివేపాకు మిరపకాయలు ఎన్ని ఉంటుంది కాబట్టి నేర్పడి తింటా, ఎందుకంటే అడ్డం. నాకు లెగ్ పీస్ ముందుకే పోతుంది నా పాప. అదరది సూపర్. బాగా నచ్చిందా మమ్మీ నీకు చికెన్ కబాబ్? చాలా బాగా నచ్చింది. ఓకే, ఇట్లా తినాలనిపించి చేసుకున్నా. ఓకే. వేరేటోళ్ళు ఒక లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ పెట్టారు మమ్మీ, వంట చేయమని. అది చూసావు కదా, అది నెక్స్ట్ వీడియోలో చెయ్యి. ఎంత బాగుందో. పిల్లలు చూస్తే నాకు కూడా కావాలంటారు. చేసి పెట్టండి నాకు. కబాబ్ తినలేదు మమ్మీ? తింటా, నేను నిదానం తింటా. అంతసేపు పాప చూడలేరు కదా, లేట్ అయిద్దని. సరే మరి నేను ఉంటానండి, నేను నిదానంగా తింటాను. నేను చేసిన కబాబు టమాటా పప్పు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ బటన్ కూడా క్లిక్ చేయండి, నొక్కండి. అది వారానికి 3 సార్లు ఏమో వస్తుందంట, వచ్చినప్పుడంతా అది కూడా చేయండి. సరే మరి ఉంటానండి, టాటా, బాయ్ బాయ్.